అందరికీ నమస్కారం. పివి సునీల్ కుమార్కి రఘురామకృష్ణంరాజుకి యుద్ధాలు జరుగుతున్నాయి సోషల్ మీడియా వేదికగా. పివి సునీల్ కుమార్ అంటే ఒక మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ కాదండి, సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి. తనను పివి సునీల్ కుమార్ కొట్టాడు అని చెప్పేసి రఘురామకృష్ణంరాజు అనేక సందర్భాల్లో చెప్పాడు. అవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. అది ఎవరు కొట్టలేదని చెప్పినా కానీ రఘురామకృష్ణంరాజు బయటకు వచ్చేసి నానా యాగి చేసి అదంతా చేశాడు. సో ఆ కేసు కూడా దర్యాప్తులో ఉందనుకుంటా, మనం అంతకంటే ఎక్కువ మాట్లాడలేము. కానీ నిన్న రఘురామకృష్ణంరాజుకి పెద్ద షాక్ తగిలిందండి. అది పివి సునీల్ కుమార్ గారే తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. TV9కు సంబంధించిన ఒక చిన్న క్లిప్పింగ్ని ఒకసారి మీకు వినిపిస్తాను, వినండి. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంకుల మోసం కేసులో స్టే ఎత్తివేస్తూ సిబిఐ దర్యాప్తుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ కేసులో సిబిఐ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజుకు భారీ షాక్ తగిలింది. ఇంటూ భారత్ కేసులో స్టేని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. దాంతో సిబిఐ దర్యాప్తులకు అడ్డంకి తొలగింది. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు నిందితులకు షోకాజ్ నోటీసులు అవసరం లేదని సిజేఐ ధర్మాసనం తేల్చి చెప్పింది. నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రఘురామకృష్ణరాజు, వాకాటి నారాయణ రెడ్డి కంపెనీల కేసులో గతంలో ఇచ్చిన మధ్యంతర స్టేని ఎత్తివేసిన సుప్రీంకోర్టు ఖాతాల ఫ్రాడ్ తదితర అంశాలపై ఇతర న్యాయస్థానాల్లో సవాలు చేసే స్వేచ్ఛ ఉందని తెలిపింది. ఫలితంగా ఫోర్జరీ పత్రాలు, నిధుల మళ్లింపు ఆరోపణలపై ఇక సిబిఐ దర్యాప్తు వేగవంతం కానుంది. బ్యాంకుల కన్సార్షియం నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని నిధులు దారి మళ్లించిన రఘురామకృష్ణరాజు కంపెనీ గతంలో తీసుకున్న రుణాలను ఎఫ్డీలు చేసి వాటిపై మళ్లీ రుణాలు తీసుకుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఇంటి భారత్ థర్మల్ పవర్ పేరిట తీసుకున్న రుణాన్ని పక్కకు మళ్లించడంతో పాటు వడ్డీ కూడా చెల్లించడం లేదంటూ ఆ బ్యాంక్ సిబిఐని ఆశ్రయించాయి. తనకు తరఖాగా పెట్టిన భూముల్ని మోసపూరితంగా అమ్మేసుకోవడం, 90% బొగ్గు తరిగిపోయిందని చెప్పి దాన్ని తగలబెట్టేశారని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిర్యాదు చేయడంతో సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. వారెవ్వా, ఒక బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని దేనికోసం రుణాలు అయితే తీసుకున్నారో ఆ పనులు చేయకుండా ఆ డబ్బును ఇంకొక బ్యాంకులో ఎఫ్డీ చేసి ఆ ఎఫ్డీ మీద మళ్ళీ రుణాలు తీసుకున్నంట. తర్వాత బొగ్గు లేదు, అది లేదని ఏదో ఇండు భారత్ దాంట్లో బ్యాంకులకు డబ్బులు ఎగరగొట్టారు. 945 కోట్ల రూపాయల ఎగవేత. ఇతను మళ్ళీ నీతులు శుద్ధులు చెప్తాడు. ఇంతకుముందు రచ్చబండ అని ఢిల్లీలో కూర్చొని నీతి మాటలు చెప్తాడు. పనికిమాలిన పనులు చేసిన వ్యక్తులు నీతి మాటలు చెప్పడం. ఇతను మళ్ళీ మన రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్. కర్మ. ఇదే విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు ఆ ఎఫ్ఐఆర్ రిపోర్టు కాపీని కూడా బయట పెట్టి, ఇదిగోండి ఎఫ్ఐఆర్ కాపీ, ఇది బయట పెట్టి సునీల్ కుమార్ గారు కొన్ని కామెంట్స్ చేశారు. అదేంటంటే 420 రఘురామకృష్ణంరాజు అరెస్ట్ కాబోతున్న సిబిఐ పెట్టిన చీటింగ్ కేసు ఎఫ్ఐఆర్ 945 కోట్లు కాజేసిన గజదొంగ రఘురామకృష్ణంరాజు, ఆయన రాజు ఆనని సిబిఐ కేసు, ఆర్ఆర్ఆర్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆర్ఆర్ఆర్ని ఆయన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయడానికి మొన్ననే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్ హోదాలో రఘురామకృష్ణంరాజు అరెస్ట్ అయితే అది ఆయన కాదు, రాష్ట్రం మొత్తానికి తలవంపులు. ఐ అగ్రీ విత్ దట్. అమరావతి బ్రాండ్ దెబ్బతింటుంది, ఘోరంగా దెబ్బతింటుంది. అమరావతి బ్రాండ్ అనేది దరిద్రంగా దెబ్బతింటుంది, నీచంగా దెబ్బతింటుంది, నికృష్టంగా దెబ్బతింటుంది. అమరావతికి ఎవరు రారు, పెట్టుబడులు రావు. బ్రాండ్ అనేదే ఇంకా విస్కీ బ్రాండ్, బ్రాందీ బ్రాండ్ లాగా అమరావతి బ్రాండ్ అయిపోతుంది. వద్దు, చాలా డేంజర్ దానికి, అమరావతికి. అవునవును, అమరావతి ఏమన్నా అయితే మేము తట్టుకోలేము, తల్లడిల్లుతాం. పెట్టుబడి పెట్టే వాళ్ళు వెనక్కి పోతారు, మామూలుగా కాదు, జెట్ స్పీడ్లో వెళ్ళిపోతారు వెనక్కి. ఇటువంటి రాష్ట్రంలో ఇతను బ్యాంకులు ఎగవేస్తే, మననే అమరావతిలో 22 బ్యాంకులు ఏదో ఓపెనింగ్ అని అన్ని బ్యాంకుల్లో ఖాతాలు తెరిచినాడో లేదో రఘురామకృష్ణరాజు, వాళ్ళందరూ కూడా ఎన్నికి వెళ్ళిపోతారు. పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. ఐ అగ్రీ విత్ పివి సునీల్ కుమార్. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి, డైనమిక్ లీడర్ నారా లోకేష్ గారు ఎంతో కష్టపడి తెస్తున్న పెట్టుబడులు వెనక్కిపోవా, ఒక్కటి కూడా మిగలవు స్వామి, మొత్తం పోతాయి, పెట్టుబడులన్నీ ఎన్నికిపోతాయి. ఈ కేసు దర్యాప్తు ముగిసి కోర్టులో విచారణ పూర్తయి రఘురామకృష్ణరాజు గారికి ఉప ముఖ్యమంత్రి పదవి సహా ఏ పదవిని ఇవ్వండి, అభ్యంతరం లేదు అని నిప్పులు చెరిగాడు పివి సునీల్ కుమార్ గారు. ప్రతి మాటతో నేను ఏకీభవిస్తానండి. ఇప్పుడు ఒక డిప్యూటీ స్పీకర్ ఇంత పనికిమాలినోడు ఈ రాష్ట్రంలో అనేది బయట అందరూ మాట్లాడుకుంటే పెట్టుబడులు ఎలా వస్తాయండి? ఇప్పుడు చంద్రబాబును చూస్తే పెట్టుబడులు పొర్లు దండాలు పెట్టుకుంటూ వస్తాయి. చంద్రబాబు నాయుడు విజనరీ, ఇస్తరాకుల కట్ట, అది దాన్ని మాట్లాడతారు కదా. ఇటువంటి వాళ్ళు మనకు డిప్యూటీ స్పీకర్గా ఉంటే అది కూడా వాళ్ళ ప్రభుత్వంలోనే, చంద్రబాబు ప్రభుత్వంలోనే పెట్టుబడులు అనేవి వెళ్ళిపోతాయి. అమరావతి బ్రాండ్ దెబ్బతింటుంది. ఇప్పుడు అమరావతిలో 22 బ్యాంకులు ఉన్నాయన్నారు. ఈ డిప్యూటీ స్పీకర్ నేను అకౌంట్ ఓపెన్ చేస్తుంటే వాళ్ళంతా బ్యాంకులు మూసుకుంటారు. మీ అకౌంట్ ఓపెన్ చేయలేము స్వామి, మా బ్యాంకులే మూసుకుంటామని చెప్పేసి వాళ్ళు మూసుకొని వెళ్ళిపోతారు. ఎంత దెబ్బ, రాష్ట్రానికి అప్రతిష్ట. సుప్రీంకోర్టులోనే అడ్డంకులన్నీ తొలగిపోయిన సిబిఐ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఇంకా డైరెక్ట్గా దొరికిపోతాడు. ఎందుకంటే 945 కోట్లు
పంగనామాలు పెట్టాడు, ఎగరదొబ్బాడు. ఇంకెంత నీట్గా పాలిష్గా మాట్లాడాలని ఇంక నాకు అర్థం కావట్లేదు, నాకు ఐడియా కూడా రావట్లేదు. బిస్కెట్ ఇలకత మఫిలియా. సో అటువంటి రఘురామకృష్ణంరాజు ఉంటే రాష్ట్రానికి అరిష్టం, దరిద్రం, నీచం, చండాలం వద్దు అని చెప్పేసి పివి సునీల్ కుమార్ గారు చెప్తున్నారు. మేమంతా కూడా భవిస్తున్నాం, ఏకీభవిస్తున్నాం. సో ఇమ్మీడియట్గా విగ్గురాజు గారే వారి పదవికి రాజీనామా చేస్తే హుందాగా ఉంటుంది, గౌరవం నిలుపుకున్న వారు అవుతారు. కావాలంటే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి రొచ్చుబండ రచ్చబండ అని చెప్పేసి 3 పెగ్గులు వేసేసి కావాలంటే మళ్ళీ అతను శరామామూలుగా తన నోటికి పని చెప్పి నోటి దూల తీర్చుకోవచ్చు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ 945 కోట్లు ఎగరవేసినారండి, ఎంత అన్యాయం అండి. అది హైలైట్ ఏంటంటే బ్యాంకు నుంచి లోన్లు తీసుకొని ఏదో ఇప్పుడు ఫ్యాక్టరీ కట్టడానికో దానికో దీనికో బ్యాంక్ లోన్ అంటే వాళ్ళు ఏవో అవి పేపర్లు చూసి ఇచ్చారనుకుందాం. ఆ డబ్బును ఇంకొక బ్యాంకులో ఎఫ్డీ చేసి ఆ ఎఫ్డీ మీద మళ్ళీ అప్పు తెచ్చినంట. అప్పు డబుల్ అప్పు అని డబుల్ ధమాకా. ఈ టైప్ ఆఫ్ టాలెంట్ నేను ఎక్కడ చూడలే. ఆలోచించి అటు దొంగవన్నీ ఆలోచించి నెత్తి మీద జుట్టు పోయి విగ్గు పెట్టుకుంటాడేమో నాకు తెలియదు. కానీ ఏమాత్రం రాష్ట్రం మీద, రాష్ట్ర గౌరవం మీద, గౌరవ మర్యాదల మీద ఈ కూటమి ప్రభుత్వానికి కించిత్ ఆలోచన ఉన్న వెంటనే రాజీనామా చేయాలి. అది మా డిమాండ్.